వెంకీ వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. నెక్స్ట్ లెవెల్ ఇంక అంతే. బుక్ చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ది బెస్ట్ ఎవ్రీవేర్ ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్డ్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశారు. బాస్ తోని అంత బాగా చేపించాడు. చిరంజీవి సినిమా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనశేఖర్ ప్రసాద్ గారు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ ఫిల్మ్. చాలా బాగుంది సినిమా. రావుపూడి అనే వ్యక్తి ఇంత గ్లామర్ గా చూపిస్తాడని నేను అనుకోలేదు. అనిల్ రావుపూడి మా మేనల్లుడి టైప్ లో మా అన్నయ్యని బాగా చూపించాడు. అన్నయ్య అంటే అమ్మాయిలా అనిపించింది. అబ్బా దుర్సబ్బా అది చెప్పటమే కాదు, సినిమా చూడాలి మీరు అంతా. సినిమా చూస్తే దానిలో ఉన్నది మీకు తెలిసిపోతుంది. వెంకీ ఎంటర్ అయిన తర్వాత ఒక లెవెల్ మొత్తం మూవీ అంతా చాలా బాగుంటుంది. డాన్స్ సాంగ్స్ అంటే చిరంజీవి గురించి మనం ఏం చెప్తాం. చిరంజీవి అంటే గ్రేస్ ఆ సాంగ్స్ గ్రేస్ స్టెప్స్ అదిరిపోయినాయి. ఒక లెవెల్ అంతే. అండ్ వెంకీ మామ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. అండ్ రెలవెంట్ టు ద స్టోరీ. ఆయన ఏదో కామ్యో పెట్టారని 25 minutes ఉంటారు. ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్. అండ్ స్టోరీ కూడా ఉంది బ్రో. దేర్ ఆర్ నో కైండ్ ఆఫ్ జబర్దస్త్ జోక్స్. ప్రాపర్ గానే ఎంటర్టైన్ అవ్వచ్చు, ప్రాపర్ గా నవ్వచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ గుర్తు చేశాడు. ఎక్సలెంట్. ఇలాంటి టైం సినిమా కదా మనం కోరుకుంటుంది చిరంజీవి గారి నుంచి. ఎక్సలెంట్ కూడా. ఆ లుక్కే సూపర్ చిరంజీవి. వెంకటేష్ గారు వచ్చాక అదిరిపోయింది అబ్బా సినిమా. క్లైమాక్స్ దాకా ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ అయితే మంచిగా తీశారు. అసలు చిరంజీవి గారిని ఆ ఏజ్ ఏంటి, ఈ పాటలు ఏంటని చాలా మంది ట్రోల్ చేశారు. సినిమా చూశాక అవన్నీ మర్చిపోతారు. అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి. కన్విన్స్ చేయగలడు జనాల్ని, పబ్లిక్ ని. అంత బాగా కన్విన్స్ చేశాడు. నేను క్రిటిసైజ్ చూసా సినిమా, కానీ బాగా తీశాడు. ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్, కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది, నో డౌట్. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. క్లీన్ మైండ్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము, వీళ్ళు చేస్తే బాగుంటది ఇద్దరు కామెడీ అని. అద్దరు కూడా ఇచ్చారు ఇద్దరుని. వీళ్ళిద్దరితో ఫుల్ లెంత్ సినిమా తీస్తే ఇంకా అదిరిపోతాయి. సూపర్. అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ ఆఫ్. బాగా హ్యాండిల్ చేశాడు. ఏం పెద్ద పాన్ ఇండియా ఆ టైప్ లో వెళ్ళిపోకుండా సింపుల్ గా తీసాడు సినిమాని. ఎక్సలెంట్. ఇది రాసి పెట్టుకోండి. ఆడియన్స్ నాడి పట్టుకున్నాడు ఆయన. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ చేశాడో, మాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఈ రక్తపాతాలు వద్దు, మాకు ఈ ఎలివేషన్స్ వద్దు, ఏమొద్దు అని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది క్లియర్ కట్ గా చూపించేస్తాడు. సాంగ్స్ కి అయితే జనరల్ ఆడియన్స్ కూడా లేచి డాన్స్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. అండ్ బాస్ అండ్ వెంకీ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అయితే హిల్లీరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు మీరు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో అనిల్ గారు రివీల్ చేయకపోవడమే నయమైంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే బాస్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్. ఇది పాతది, దీన్నే మళ్ళీ రొటీన్ గా వాడాడు అన్నది ఎక్కడ లేకుండా అసలు ట్రెండింగ్ కి తగ్గట్టు సినిమా నరేషన్ చేశారు. 2.5 hours హిల్లీరియస్ గా 1-to-1. అండ్ బుల్లిరాజు క్యారెక్టర్ కూడా చాలా బాగా వాడుకున్నాడు అని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే టికెట్ పక్కా దిగుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి క్లియర్ కట్ విన్నర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పొచ్చు. డిన్నర్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి వెంకటేష్ గారు ఎప్పుడైతే వస్తారో అక్కడ ఇద్దరి మధ్య అంటే ఆయన సాంగ్ ఈయన సాంగ్ ఆయన నేను ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కామెడీ పైన క్రింజ్ కామెడీ అది బాగా ట్రోల్స్ వచ్చాయి. వర్కౌట్ అయింది కామెడీ. ఎక్సలెంట్ కామెడీ వర్కౌట్ అయింది. అలా కుక్కలు వాళ్ళు మరుస్తే మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఆయన వాళ్ళకి పట్టించుకుంటే ఈ రోజు ఇంత పెద్ద స్టార్ట్ అయ్యేవాడు కాదు. అవి ఏం పట్టించుకోవద్దు కాబట్టి ఈ రోజు 9వ హిట్ ఇది. నెక్స్ట్ 10, 11, 12 హిట్లు వస్తూనే ఉంటాయి. మనం చెప్పలేము. కానీ ఏదైనా సరే కామెడీ సూపర్. అందరూ నేను ఎంజాయ్ చేసి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కూడా, నాకు సినిమాస్ అంటే ఇష్టం. సో చాలా బాగుంది. అందరూ కూడా ఎక్కడ వల్గర్ కామెడీ కట్టలేదు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆయన ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఈ మూవీలో ఏమర్థమైందంటే
భార్యాభర్తల మధ్యకి థర్డ్ పర్సన్ రానియకూడదు అనేది మెసేజ్ అన్నమాట. చిరంజీవికి అయితే 25 సంవత్సరాల పిల్లోడు ఎలా చూపించారు అలానే చూపించారు. అనిల్ రావుపూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ 10 నిమిషాల క్యామియో ఎత్తే ఆయన స్టార్టం తగ్గిపోతుంది అని అన్నారు. ఇప్పుడు తగ్గిపోయేలా ఏడ తగ్గలే, అస్సలు తగ్గలే, ఏడ తగ్గలే. వాళ్ళిద్దరు మంచి చేశారు. ఇద్దరు ఎలా అనిపించింది అన్న సినిమా? సినిమా చాలా బాగుందన్న. వింటేజ్ బాస్ అసలు మేము చిన్నప్పుడు ఒకప్పుడు మేము ఇందిరా ఠాగూర్ అలాంటి లుక్ తో మళ్ళీ అనిల్ రావుపూడి తీసుకొచ్చాడన్న. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి అన్న. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్. కలెక్షన్లు అన్న, ఆయన చూడని కలెక్షన్లు అన్న, ఆయన చూడని సినిమా అన్న. కలెక్షన్ తో మాకు సంబంధం లేదు. సినిమా అయితే హిట్, బ్లాక్ బస్టర్ చాలా. థ్యాంక్స్ తప్ప మేము చెప్పేది ఏం లేదన్న. ఫ్యాన్స్ గా సినిమా చూపించారు అనిల్ రావుపూడి. చూసి ఆ గ్రేస్, ఆ వింటేజ్ చూస్తే మాత్రం చిరంజీవి బెస్ట్ మూవీ ఇదే. రిటర్న్ తర్వాత ఇదే బెస్ట్. ఖైదీ నెంబర్ 150, వాళ్ళతో వీరయ్య, వాటన్నిటికంటే అదిరిపోయింది. 500 కోట్లు కొడుతుంది ఈసారి. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అల్టిమేట్ ఉంది. చిరంజీవి అసలు ఏ స్టెప్ వేసినా సూపర్ అండి. ఆల్రెడీ చిరంజీవి స్టెప్ వేస్తే చాలు, అది ఎట్లా అయినా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇంకా ఈ సినిమాలో అసలు అల్టిమేట్ ఫిట్నెస్ అదంతా పెంచుకొని చాలా బాగా చేశాడు. సినిమా అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో హిట్ మూవీ ఉంటుంది, ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది, ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది. అంతే. బాగుంది అంటే ఇంకో 5 times ఎక్స్ట్రా చూస్తాం. ఈ మూవీ ఇంకో 5 times ఎక్స్ట్రా చూసేలాగా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కమ్యూనికేట్ అంటే బయట ఎలా అయితే ఉంటారో ఈగోస్ తోని కానీ లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే తెచ్చి ఇక్కడ పెట్టిండు మన అనిల్ రావుపూడి అన్న. సూపర్ అన్న, అసలు మూవీ మాత్రం ఇచ్చి పడేసిరు. డైలాగ్ డెలివరీ కానీ, ఫైట్ సీన్స్ కానీ, నయనతార కానీ, మూమెంట్స్ కానీ సూపర్ 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 ఉంది. మంచిగా ఉంది మూవీ మాత్రం. ఇంకా అడుగురి అరే వేరే లెవెల్, అసలు మామూలుగా లేదు ఎంట్రీ. బాస్కే బాస్ అమ్మ మొగల్లా ఉన్నావు అంటే ఆ డైలాగ్ ఏంది సామి అసలు. అదే డైలాగ్ కదా, సూపర్ ఉంది డైలాగ్ అయితే. ఆయన 15 minutes 20 minutes ఉంటాడు వెంకీ అన్న. అసలు ఆ ఉన్న పీరియడ్ లోనే డైలాగ్స్ గానీ, వాళ్ళిద్దరి ఎఫెక్షన్స్ గానీ సూపర్ ఉంది మూవీ అయితే. చాలా మంది అనిల్ రావుపూడి గారు క్రింజ్ కామెడీ తీస్తారని చెప్పి కమెంట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో క్రింజ్ ఉంది బ్రో. క్రింజ్ అనేది ఎవ్రీవేర్ ఎక్కడైనా క్రింజ్ ఉంది. బట్ మూవీలో ఎక్కడ కూడా క్రింజ్ ఉంది, కొంచెం ఇలా ఉంది అలా ఏం లేదు, అంత నెగిటివిటీ. చిరంజీవి సార్ అయితే లిటరలీ ఇప్పటికి కూడా యంగ్ అండి. ఎక్కడ కూడా 66 or 67 years నాకు ఎక్కడ కనిపించలే. స్టిల్ యంగ్ ఉన్నట్టు ఉన్నారు అసలు చిరు సార్ అయితే. వెంకీ సార్ అయితే ఇంకా సూపర్ అసలు. సినిమా చూసిన తర్వాత చూసి చూడకుండా చేస్తే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది చెప్తున్నా. అప్పుడే చూసిన తర్వాత చేయండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. సినిమా చూడకుండా అదంట ఇదంట అని చెప్తా ఉంటారు. వాడి మాటలు ఎవడే ట్రాష్ మాటలు మాట్లాడొద్దు. మూవీ చూసిన తర్వాత మూవీలో ఏది బాగలేదో అప్పుడు చెప్పండి, బాగుంటది. అబ్బో అసలు అది వచ్చినప్పుడు అయితే మెంటల్ వచ్చేసింది అసలు. ఒక పక్క వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి, ఒక పక్క చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ ఆపట్ల. అనిల్ రావుపూడి లేపుతూనే ఉన్నాడు సినిమాని. అయ్యి బాబాయ్ వారు అసలు అనిల్ రావుపూడి సంక్రాంతికి ఏదో తినొస్తాడు అనుకుంటా, ఏదో కాక్టైల్ లాగా 2-3 బ్యానర్లు కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావుపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు. అసలు సంక్రాంతికి అయితే అది. అందరికీ నమస్కారం అండి. జాతిని ఇది వేరే, నువ్వు ఎందుకు పెట్టాను అది వేరే. ఓకే సూపర్. ఇది దీనికి ఇది పెట్టండి, కెమెరా పెట్టండి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అయిపోయింది. రివ్యూ పక్కన పెట్టండి. సినిమాతో కంటిన్యూ అవుతుంది. ఇంకా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఉంది, అలాగే నారి నడుమురారి సినిమా కూడా ఉంది. సో ఇవన్నీ మనకి వచ్చిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో బెస్ట్ ఏదైతే ఉంటుందో అదే బ్లాక్ బస్టర్గా అవుతుంది. ఇప్పుడైతే క్లారిటీగా మనం చెప్పలేము. సినిమా ఈజ్ గుడ్, ఒక దీని పేరు పెట్టడానికి ఏం లేదు. సో మిగతా సినిమాలతో కంపారిజన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 100% తెలుస్తుంది. దట్స్ ఆల్. ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అనిల్ రావుపూడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు, పడి చచ్చిపోతారు సెకండ్ హాఫ్ దీనికి అయితే. అండ్ ఇంకొకటి